అండి ఇది చూస్తున్నారు కదా, ఇవాళ వచ్చరికి మెగా పవర్ ఫెర్టిలైజర్ అని వచ్చండి దీన్ని. ఎందుకంటే మనం గార్డెన్లో మొక్కలన్నిటికీ పూత మీద కాపు మీద ఉన్న అన్నిటికీ అన్ని ఫెర్టిలైజర్ సరిపోయే విధంగా ఇవాళ చేస్తున్నాను. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది, అన్ని రకాలు ఉంటాయండి. ఇది చాలా పవర్ఫుల్ అండి, ఇది బాగా పనిచేస్తుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో, గార్డెన్కి సంబంధించినవి. ఇది వచ్చేసరికి వర్మీ కంపోస్ట్ 1 kg చేసుకున్నాను అండి. దాదాపు ఏంటంటే నా గార్డెన్కి వచ్చేసరికి 10 లీటర్లకు సరిపోయే లిక్విడ్ అయితే లిక్విడ్ తయారు చేసుకుంటున్నాను అనుకోండి. అది మీకు చేసి చూపిస్తాను, నేను ఎలా వాడాలి చేస్తాను అది మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్గా అయితే వర్మీ కంపోస్టు 1 kg తీసుకున్నానండి. కేజీ ఇది వర్మీ కంపోస్ట్ మీ దగ్గర ఏదన్నా వల్ల ఇదండి. ఇది వచ్చేసరికి నీమ్ కేక్ అండి. ఇది దాదాపుగా ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. చూస్తారు కదా, ఇదండి. ఇది గ్రౌండ్నట్ కేక్ అంటాం కదండి, పల్లి చెక్క, అది ఒక 1/2 kg కావాలండి. మనం ఇక్కడంటే కొలత ఉదాహరణగా తీసుకుంటున్నాను. దీనికి కరెక్ట్గా కాటా అయితే అవసరం లేదండి. ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు చుట్టానికి తక్కువ కనపడుతుంది ఉంటుందండి. గ్రౌండ్నట్ కేకును ప్లస్ నువ్వుల చెక్క అంటారు కదా, అవి రెండు కలిపి ఓ 1/2 kg తీసుకుంటాను నేను. నా దగ్గర ఉంది కాబట్టి 2 తీసుకున్నా. ఇదండి, ఇలా చెక్క అంటే ఇలా వస్తుంది. ఇది చిన్న మిషన్లో ఆడిస్తే ఇలా కూడా వస్తుంది, ఇలా కూడా ఉంటుంది. ఏదైనా మనం లిక్విడే కాబట్టి నానబెట్టేది కాబట్టి సరిపోతుందండి. ఓకే, ఈ 2 తీసుకున్నాను కదా. తర్వాత వచ్చేసరికి ఇది మీ దగ్గర లిక్విడ్ ఉంటే సీవీడ్ లిక్విడ్ ఇచ్చేయచ్చండి. లేదు పౌడర్ రూపంలో ఉందనుకున్నా, లేకపోతే ఇలా ఉందనుకున్నా, ఇది కూడా సీవీడ్ గ్రాన్యువల్ కాబట్టి వాటర్లో నుంచి చేస్తున్నానండి. అదే లిక్విడ్ అయితే లాస్ట్లో కలుపుకోవచ్చు. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇది కూడా దాదాపుగా ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. చూసారు కదా, ఇది ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఇది పత్తి చెక్క అంటాం కదండి, పత్తి అంటే పత్తి గింజల నుంచి తీసింది అది కూడా చాలా బలం అండి. అది కూడా దాదాపుగా ఒక 100 గ్రాములు తీసుకుంటున్నా. ఇది తీసుకున్నాను, నీమ్ కేక్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ఒక 10 లీటర్ వాటర్కి సరిపడా అయితే తీసుకున్నానండి. ఇవన్నీ చూసారు కాబట్టి మీకు ఇంకా మనకి ఎప్సమ్ సాల్ట్ ఒకటి ఉంటే అది లాస్ట్లో కలుపుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో అయితే అవసరం లేదు, ఎప్సమ్ సాల్ట్ అనేది తర్వాత కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకొని కదా, అందుకు చూస్తున్నారా, ఇది మొత్తం కూడా దీంట్లో ఇలా వేసేసుకోండి. వాటర్ కొద్ది ఎందుకు తగ్గించానంటే ఇంకా బాగా పైకి వచ్చేసింది. మనం ఇది అలా కదుపుకోవాలి కాబట్టి రోజు పొద్దున సాయంత్రం వీలైతే పొద్దున సాయంత్రం చేయండి, లేకపోతే ఒక్కసారి అయినా సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి కాబట్టి వాటర్ మళ్ళీ పడిపోయిందని నేను కొద్దిగా తగ్గించాను. మీ పెద్ద బకెట్ లాంటిది ఏదన్నా పెద్దది ఉంటే ఓ 10 లీటర్లు కరెక్ట్గా వేసుకున్నా పర్లేదు.
ఇలా వేసేసుకోండి. కనపడుతుంది కదా, వేసేసుకొని ఇవన్నీ వేసాను కదండి. బెల్లం ఒకటి ఉందండి లాస్ట్లో. బెల్లం కూడా 100 గ్రాములు 100 గ్రాములు బెల్లం ఉన్నా ఓకే. బెల్లం లేని ఎడల మీరు అరటి పండు ఉంటుంది కదండి, బాగా మాగిన అరటి పండ్లు కానీ లేకపోతే బొప్పాయి ఏదైనా కానీ ఫ్రూట్ తీయగా ఉంటుంది కదండి, అలాంటివి వాడండి. ఈ బెల్లం కూడా వేసేస్తున్నాం. ఎందుకంటే మన మైక్రోబ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవ్వాలి కదండి. ఆహారం ఫుడ్ ఉండాలి, ఉండటం వల్ల బాగా అవుతుంది. తర్వాత ఇది మొత్తం ఇలా కలిపేయండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని పెట్టేసి ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా మీరు డైల్యూట్ చేయండి. 2 పూటలు చేయండి. కుదరకపోతే 1 పూటైనా పర్వాలేదు. ఇలా ఒక వారం పెట్టుకోండి. వారం లేదా ఒక 5 రోజులైనా పర్లేదు. ఒక 5 రోజుల కాడి నుంచి ఒక 7 రోజుల దాకా సరిపోతుందండి. ఇలా చేసేసుకొని 1:5 నీకు మేము చూపిస్తాను, ఆ విధంగా చేసేయండి. ఇది బాగుంటుందండి, మొక్కల గ్రోత్ బాగుంటుంది, చాలా మంచిదండి. అంటే ఒకదానికని కాదు, మీ మొక్కకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ ఉంటాయండి. ఇలా చేసుకోండి. మీరు స్ప్రే చేసుకునేటట్టయితే మాత్రం కంపల్సరీగా 1:7 చేయండి. ఎందుకంటే ఇది వేసేసిన తర్వాత పైన వేసేస్తాం కదిపించుకోకుండా. తర్వాత కిందంతా అడుగులో పేరుకుపోయి ఉంటుంది కాబట్టి దాంట్లో ఇంకో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని అప్పుడు అది కదిపి మళ్ళీ ఒక 24 అవర్స్ అయిన తర్వాత నుంచి అది స్ప్రే చేసుకోండి. అప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద చిక్కగా అయిపోయి సరిపోతుంది. ఓకే అండి, ఇలా చేసుకోండి. ఓకే అండి. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా ఇలా పైన ఉంటుంది కాబట్టి ఇది తీసేసుకున్నాం. మీకు ఎంత కావాలంటే అంత వాడుకోవడానికి ఇలా పై తీసేయండి. నేను ఇప్పుడు దాదాపు 2 లీటర్లు తీసాను. 2 లీటర్ అంటే 1:5 అండి. ఇది ఏదైనా కానీ ఇలా తెరుపు పై తీసాము కాబట్టి ఇలా కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి 1:5. ఇది ఒకటి వేస్తే 5 మగ్గులు వాటర్ కలిపేసి చూసారు కదా, ఇది మొత్తం ఇది 10 లీటర్లు కదండి, 2 లీటర్లు కదా, 1:5 అంటే సరిపోతుంది. ఇది దీన్ని ఫుల్ పట్టేసి చూసారు కదా, ఇలా తీసేసి మనకి మొక్కలు ఏదైతే మీకు అర్థమైపోతుందండి. మీరు రోజు రెగ్యులర్ పోస్తారు కాబట్టి ఏ మొక్కలు అయితే ఎంత పోయాలో అనేది ఇలా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేయటం వల్ల మీకు చెట్టు పూత వస్తుంది, కాపు ఉంటుంది. కాపు మీద ఉన్నా సరే కాయ బాగా బలంగా వస్తుంది, పువ్వులు కూడా బాగా డార్క్ కలర్స్ వస్తాయి. మనకు కావాల్సిన అన్నీ దీంట్లో వచ్చేస్తాయి కాబట్టి మొక్కలైతే బాగా వస్తాయండి. మనకి ఎదుగుదల బాగుంటుంది, ప్లస్ ఆకు పూత మొక్క కూడా ఎదుగుదల ఉంటుంది, అన్నీ బాగుంటాయండి. చూసారు కదా, ఇలా చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది 5 రోజులు 5 నుంచి ఒక 6-7 రోజుల దాకా పెట్టుకోవచ్చండి. పెట్టేసుకొని వాడుకోండి. ఎంత ఫ్రెష్గా వాడుకుంటే అంత మంచిదండి. ఇది మరీ ఎక్కువ వద్దండి, సరిపోతుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ముందుంటాం.